ఎక్కండి సార్. చెప్పకుండా మనం ఎందుకు ఎక్కుతాం? కార్యవర్గ సభ్యులు ధర్మారావు గారు, ప్రసాద్, అకాడమీ చైర్మన్, సీనియర్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శివ గారు, మీరు ఇటీవల మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా స్కూల్స్లో ఈ అవగాహన సదస్సులు కూడా ఎక్కువ ఓకే సార్. ఇద్దరికి పెట్టండి. ఇద్దరికి పెట్టండి. బాబు పెట్టండి. అన్న ఇటు రాజన్న ఒక నిమిషం సార్. రాజుగారు ఇటు సార్. పెట్టండి సార్, పెట్టండి సార్. ఓకే సార్. ఈరోజు మీకు అందరికి తెలిసిందే, సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు ఉంది. నా ఉద్దేశంలో మంచి కంటే కూడా ఎక్కువగా దుష్పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా వేగంగా ఈ సమాచారము సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదివరకు మీడియా ఛానల్స్ ఒక వార్త పబ్లిష్ చేయాలి అంటే వాళ్ళ క్రెడిబిలిటీ చూసుకుంటారంటే విశ్వసనీయత. అలానా ఛానల్లో ఆ న్యూస్ వచ్చింది, అది తప్పు అని తేలిందంటే నెక్స్ట్ టైం ఆ ఛానల్ చూడడానికి చాలామంది ఇష్టపడరు. దాంట్లో తప్పు న్యూస్ వస్తుంది, రాంగ్ న్యూస్ వస్తుంది అని చెప్పేసి. సో 1-2 సార్లు వాళ్ళు ఆలోచించి న్యూస్ని వేస్తారు. 1 నిమిషం లేట్ అయినా కూడా కరెక్ట్గా వేయాలనే ఉద్దేశంలో వేస్తారు. కొంతమంది త్వరగా పబ్లిష్ చేసినప్పుడు ప్రజలు చూస్తుంటారు, ఈ ఛానల్లో ఫస్ట్ వస్తుంది, ఆ ఛానల్లో చూడండి, ఇంకో ఛానల్లో దాంట్లో అయితే కరెక్ట్గా వస్తుందని 2వ ఛానల్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు
అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ సోషల్ మీడియాలో చాలా వేగం సమాచారంతో పాటు చాలా ఫాస్ట్గా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక పేపర్లో ఒక న్యూస్ పబ్లిష్ చేయాలంటే ఫస్ట్ రిపోర్టర్ ఫీల్డ్లో గ్యాదర్ చేస్తాడు ఇన్ఫర్మేషన్. ఒక ఆరోపణ వచ్చింది, ఒక రాంగ్ సొసైటీలో సంథింగ్ తప్పు జరుగుతుంది ఒక వార్త వచ్చిందంటే దాని వెనక చాలా ఆలోచించి 2-3 వ్యక్తులు దాన్ని ఎడిట్ చేసి రాస్తారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి రాసేస్తారు. ఒక వ్యక్తి ఆయనకున్న వ్యక్తిగత అనుభవాలతోటి ఇంకేదైనా పర్సనల్ ఫీలింగ్స్ తోటి ఆ వార్త రాస్తారు. సో అందువల్ల ప్రజలు అది చూడడానికి చాలా అట్రాక్ట్ కూడా ఉంటుంది. ఆ న్యూస్ చూస్తే చాలా ఇదిగా కూడా ఉంటుంది, అందుకని ఇది త్వరగా చదువుతారు. కానీ ఆ వార్త వచ్చిన తర్వాత అతను దాన్ని ఆ వ్యక్తి మీద ఎవరి మీద అయితే వచ్చిందో దాన్ని ఇది చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆయనకి తప్పు అని చెప్పడానికి చాలాసార్లు ట్రై చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా మీడియా ఛానల్స్ అభిప్రాయం ప్రకారము వాళ్ళు ఇంకా రిఫైన్ అవుతున్నారు. మీడియా ఛానల్స్ అంటే సోషల్ మీడియా రంగంలో కూడా దూసుకుపోతూ, అంటే పాతకాలంలో ఓన్లీ పేపర్ ప్రింటింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు న్యూస్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెద్ద పెద్ద న్యూస్ సంస్థలు కూడా వాళ్ళు కూడా టెక్నాలజీని వాడుకుంటూ రిలయబిలిటీని మెయింటైన్ చేస్తూ వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని కాపాడడానికి ట్రై చేసుకుంటున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంలో మీడియా సంస్థలు అప్రమత్తంగా ఉండి ఈ టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఎవరు చేసినా కూడా సోషల్ మీడియాలో ఏటువంటి ప్రాబ్లం లేదని నా ఉద్దేశం. మీడియా విశ్వసనీయత అంటే ఆ బ్రాండ్ నేమ్ ఎవరైతే రాస్తున్నారు ఏంటి అనేది ప్రజలే జడ్జ్ చేసి దాన్ని ఆ వార్తని స్వీకరిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి. ఈ సోషల్ మీడియా ప్రభావము మీడియా మీద ఎలా ఉందో ఈ వ్యక్తిగత రిలేషన్స్ మీద, పిల్లల మీద చాలా ఎక్కువగా నాకు కనిపిస్తూ ఉంది. ఈ మధ్య చాలా నేరాలు చిన్నపిల్లలందరూ కూడా ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్, వాట్సాప్లో అందరికీ అకౌంట్స్ ఉంటాయి. ఇంట్లో గొడవ చేస్తారు. సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి 10th క్లాస్ వచ్చేటప్పటికి సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఇంట్లో గొడవ. తర్వాత చైతన్య నారాయణ కాలేజీకి చదవడానికి వెళ్తారు, అక్కడ కూడా సెల్ ఫోన్ ఇవ్వాలి. పిల్లలు ఎలా జరుగుతున్నారో ఎప్పటికప్పుడు కనుక్కోవాలి. తర్వాత ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న సెల్ ఫోన్ ఉంటుంది, వాళ్ళు వాడినప్పుడు ఓపెన్ చేసి సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. సో దీనివల్ల చాలా సమాచారము చాలా చాలా దుష్పరిణామాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే చాలామంది ఆడపిల్లలు ఈ ఫేస్బుక్లో వీటిలో ఏంటంటే ఎవరు అటుపక్క ఎవరున్నారంటే మనము కనుక్కోలేదు. ఒకసారి హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వాడు అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్. వాడు ఒక ప్రొఫైల్ పిక్చరు చాలా అందమైన యువకుడు మాదిరి వాడు క్రియేట్ చేసుకున్నాడు. ఫేస్బుక్లో వాడు క్రియేట్ చేసుకొని ఒక అమ్మాయితోటి చాటింగ్ చేసి ఆ అమ్మాయి తెలియదు కదా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేసి వినడం, వాడితో మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా వాడు మాటలు బాగా మాట్లాడతాడు. మాట్లాడితే ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిన ఫొటోస్ అవి కొన్ని తీసి మళ్ళీ బెదిరించి ఆ అమ్మాయిని ఇది చేశాడు. అట్లా వాడు చూసి ఒక దాదాపు చాలామంది అమ్మాయిలతోటి వాడు ఆ సోషల్ మీడియా అకౌంట్ పెట్టి చాలామందితోటి వాడు అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేశాడు. ప్రతి ఒక్కరు చెప్తే ఇంట్లో చెప్తే ఏమవుతుందో, ఎందుకు మళ్ళీ పొరవ పోతుంది అన్నట్టు వాడి మీద చాలామంది కంప్లైంట్ చేయలేదు. ఎవరో ధైర్యంగా కంప్లైంట్ చేస్తే చివరికి వాడిని పట్టుకుంటే ఇన్ని విషయాలు బయటపడ్డాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఎవరున్నారు ఏంటి, మీరు ఇన్స్టాగ్రామ్ వాటిలో చూస్తున్నప్పుడు టెస్ట్ చేస్తారు, హాయ్ అని మెసేజ్ వస్తుంది. ఒక్కసారి వస్తుంటుంది. ఒకసారి ఇక్కడ తెలంగాణ డీజీపీ గారి పేరు మీద కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్కి మెసేజ్లు వచ్చాయి. అర్జెంట్లీ నాకు ఐ నీడ్ మనీ, ప్లీజ్ సెండ్ మీ సమ్ మనీ అని ఒక తెలంగాణ డీజీ గారి పేరు మీద తెలంగాణలో ఉన్న చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్కి మెసేజ్ వచ్చాయి. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ డబ్బులు పంపించారు. 15,000 20,000 డబ్బులు కావాలేమో సార్ అడుగుతున్నాడు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి. కానీ తర్వాత కనుక్కుంటే అది ఫాల్స్ అనమాట. వాడు ఒక అకౌంట్ క్రియేట్ చేసి
ఆ డీజీ గారి పేరు మీద ఫేస్ క్రియేట్ చేసి వాడు డబ్బులు అడిగాడు. ఇప్పుడు కూడా వస్తుంటాయి. ఒక్కోసారి మన ఫేస్బుక్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలామంది మెసేజ్ పెడుతుంటారు, ఐఎమ్ ఇన్ ట్రబుల్ ప్లీజ్ సెండ్ మీ మనీ అని. నా ఫోటోతో కూడా వస్తుంది. ఒకసారి వచ్చింది, ప్లీజ్ సెండ్ మీ మనీ అని నన్ను నేను అడిగిన అందరు ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏంటి ఏదో డబ్బులు అడుగుతున్నావు, నీకు ఏమైనా అయిందా ఏంటి అని అడిగారు నాకు ఫోన్ చేసి. వెంటనే నేను ఓపెన్ చేసి అకౌంట్, నా అకౌంట్ హ్యాక్ అయింది, ఎవరు అక్కడ నమ్మద్దండి, డబ్బులు ఎవరు పంపద్దండి అందరూ చెప్పారు. ఇప్పుడు కూడా మీరు ఫేస్బుక్లో చూస్తుంటే చాలామంది మెసేజ్ పెడుతుంటారు, నా అకౌంట్ హ్యాక్ అయింది, నా పేరు మీద డబ్బులు అడుగుతున్నారు, ఎవరు పంపించదని చెప్తూ ఉంటారు. సో ఇట్లా సోషల్ మీడియా అనేది ఈ సైబర్ నేరగాళ్ళకి, ఈ అమ్మాయిల్ని లోపరుచుకొని కొంత ఇది చేసే వాళ్ళకి చాలామంది ఈ అకౌంట్ని వాడుకుంటూ సొసైటీ మీద మన మీద చాలా దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకనే సెల్ ఫోన్ అనేది కానీ ఈ సోషల్ మీడియా అనేది కానీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. సెల్ ఫోన్ లేకుండా మనం బతకలేము. కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఇంటర్నెట్ ఆపాలమా, ఒకరోజు ఇంటర్నెట్ ఆపితే మన పరిస్థితి ఏంటి? సో అన్నీ ఉంటాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా 5G వస్తుంది, 6G వస్తుంది, 10G కూడా వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, అని ఆపలేము. కానీ ఏది వాడాలి, ఏది మంచి, ఏది చెడు అనేది మనం జడ్జ్ చేసుకొని జాగ్రత్తగా. ఎవరో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు, మీకు హాయ్ హలో అని పంపించాడు, చూస్తే చాలా అందంగా ఉంది వాడి ఫేస్, ఇంకా అమ్మాయి ఫేస్తో ఉన్నాడు, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ IIT అనేది మెసేజ్ పెట్టాడు. అటువంటి వ్యక్తులతో చాట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించాలి, ఎవరు వీడు, హూ ఆర్ యూ అని 2-3 క్వశ్చన్లు వేయాలి. అవసరం లేకుంటే డిస్కనెక్ట్ చేసేయాలి. ఆపర్చునితో ఎవరితోటి ఇంకా వెంటబడుతున్నాడు, మీకు మెసేజ్ పంపిస్తున్నాడు, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలి. మీ తల్లిదండ్రుల దృష్టి తీసుకొచ్చి ఏం భయపడకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అంతేకాకుండా మొన్న కూడా ఒక రాజమండ్రిలో పేపర్లు కూడా రాలేదు, ఒక టాప్ డాక్టర్, ఆయనకి దాదాపు 20,000 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి గత 2 నెలల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీకు సిబిఐ పేరు మీద ఫోన్ చేసి నీకు నీ మీద చాలా ఫాల్స్ తీసుకున్నాయి, ఇవన్నీ ఏదో చేసావు, నువ్వు అది దొరికింది గంజాయి దొరికిందని చెప్పి బెదిరించి అతను భయపడిపోయేసి దాదాపు 1.5 crore రూపీస్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. బ్యాంకుకి వెళ్తున్నాడు, బ్యాంక్ మీద జరుగుతున్నాడు, ఎందుకు సార్ మీరు డబ్బులు పంపిస్తున్నారని అడుగుతున్నారు. కానీ వాళ్ళు లేదండి, నాకు చాలా పర్సనల్ పని ఉందని డబ్బు డ్రా చేసి అకౌంట్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చివరికి డబ్బులు వాళ్ళు హెరాస్మెంట్ వాళ్ళు చూశారు, సైబర్ నేరగాళ్ళు ఈ డబ్బులు బాగా పంపిస్తున్నారని చెప్పేసి ఇంకా ప్రెజర్ పెట్టారు. ఆయన దగ్గర డబ్బులు అయిపోయినాయి. కొడుకు ఫోన్ చేశాడు అమెరికాకి, నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఒక 10 లక్షలు అంటే పంపించుంటే, ఎందుకు అంటే ఇట్లా ఒక నన్ను బెదిరిస్తున్నాడు అంటే, అరే మీకు ఏమైనా పిచ్చా ఇది, వాళ్ళు సైబర్ నేరగాళ్ళు వాళ్ళు అక్కడ డబ్బులు అడుగుతారని చెప్పి అతన్ని ఆపారు. అప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అప్పుడు ఒక 5 లక్షల రూపాయలు, దాదాపు 1 కోటి రూపాయలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. 5 లక్షల రూపాయలు అకౌంట్లో ఆపడం జరిగింది. అంటే ఇట్లా నేరగాళ్ళు రకరకాల కారణాలు పెట్టేసి డబ్బులు గుంజడానికి, ఇచ్చడానికి సోషల్ మీడియాని వాటిని వాడుకుంటున్నారు. అందుకే గోల్డెన్ ప్రిన్సిపల్ ఏంటి, మీ వాళ్ళు కానీ మీ వాళ్ళు ఎవరైనా ఇట్లా సైబర్ నేరగాలతో డబ్బులు పోతే 3 గంటల లోపల, డబ్బు పోయిన 3 hours లోపల మీరు సైబర్ క్రైమ్ నంబర్ ఉంది, హెల్ప్ లైన్ ఉంది, దానికి వెంటనే ఫోన్ చేయాలి. వెబ్సైట్ ఉంది, దానికి ఫోన్ చేస్తే బ్యాంక్ అకౌంట్స్ అన్నిటికి కూడా ఈ సైబర్ అకౌంట్ ఈ అనుసంధానం చేశారు. ఈ హెల్ప్ లైన్ మీ అకౌంట్ నెంబర్ ఇస్తే అనుసంధానం చేశారు. కాబట్టి 3 గంటల లోపల వెళ్తే ఆ మధ్యలోనే దాన్ని బ్లాక్ చేసేస్తారు, డబ్బుని ఫోన్ ఇవ్వకుండా బ్లాక్ చేస్తారు, మీకు మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు చాలామంది ఏం చేస్తారు, 2-3 రోజులు రారు, ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక 45 గంటలకి 4 రోజులు, ఇప్పుడు చెప్పాను డాక్టర్ గారు 2 నెలల నుంచి డబ్బులు పంపిస్తున్నాడు. 2 నెలల తర్వాత ధైర్యం తెచ్చుకొని వాళ్ళ కొడుకు తిడితే వచ్చి మనం కంప్లైంట్ చేసాం, డబ్బు వెళ్ళిపోయింది. అదైతే ఏ 3 గంటల్లో 5 లక్షలు ఆపాడు, అది మాత్రం అతనికి ఆపగలిగారు. కాబట్టి వెంటనే 3 గంటల లోపల ఆ టోల్ ఫ్రీ నెంబరు, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబరు మీకు ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే పోలీసు వారు చర్య తీసుకుంటారు. ఇట్లా పోలీసు కూడా ఈ సైబర్ క్రైమ్, ఈ సోషల్ మీడియా ఛానల్స్ని ఫేక్, ఇంకోటి ఇంపార్టెంట్, ఈ వాట్సాప్లో వాటిల్లో కూడా ఇప్పుడు మీరు చూశారు, అమెరికన్ ప్రెసిడెంట్ ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు, స్టూడెంట్స్ అందరికీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఏం చెప్తున్నారైనా, మేము వీసా ఇవ్వాలంటే మీ సోషల్ మీడియా అకౌంట్స్ మేము వెరిఫై చేస్తామని చెప్తున్నారు. ఎందుకు అక్కడ కంట్రీలో వాళ్ళు అంటున్నారు, చాలా ప్రొవోకేటివ్గా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి స్టూడెంట్స్
మాకంతా లాంగ్ ఆర్డర్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాం. అమెరికాలో ఎవరైతే వీసాకు వస్తారో వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియా అకౌంట్స్ మేము వెరిఫై చేస్తామంటున్నారు. అందుకనే మీరు మీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి మెసేజ్ ఆ మెసేజ్లు పెట్టకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు. ఆలోచించాలి, ఎవరో పెట్టాడు, అక్కడ జరిగింది, అన్యాయం జరిగింది తీవ్రంగా, అదంటే మీరు దాన్ని ఫార్వర్డ్ చేశారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని వచ్చి అడుగుతారు పోలీసు, ఎందుకు చేసావు నువ్వు, దానివల్ల ఏదైనా గొడవ అయింది. ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం వల్ల అక్కడంతా గ్రూప్ అంతా అల్లరి చేసి ధ్వంసం చేశారు, లాంగ్ టర్మ్ ప్రాబ్లం వచ్చింది. ఎవరు ఫార్వర్డ్ చేశారు మెసేజ్ అని ఇన్వెస్టిగేషన్లో మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఏ మెసేజ్ వచ్చినా మీ అకౌంట్స్ ఇవన్నీ ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వల్ల జరిగే దుష్పరిణామాలు అన్ని గవర్నమెంట్స్ చాలా ఇప్పుడు చైనాలో ఉంది. చైనాలో వాళ్ళు సోషల్ మీడియాను కంట్రోల్ చేసేసారు. చాలా విషయాలు బ్లాక్ చేసేస్తారు, డిస్కషన్ చేయనివ్వరు. నార్త్ కొరియాలో అయితే అసలు పేపరే వాళ్ళు ఓకే ఇస్తారు, చదువుకొని ప్రజలు అక్కడ ఉంటారు. అక్కడ ఎక్స్ట్రీమ్ కంట్రీస్ ఉన్నాయి, పూర్తిగా లిబర్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. మన కంట్రీలో కూడా మనం చూశారు, ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఏం చేశారు, అన్ని ప్లేన్లు కూలిపోయినాయి, ఇది జరిపోయింది, అది జరిపోయింది, నష్టం జరిగిందని చెప్పేసి మన మీద దుష్ప్రచారం చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, చాలా సోషల్ మీడియా అకౌంట్స్ని బ్లాక్ చేసేసారు, వాళ్ళు చేయకుండా బ్లాక్ చేసేసారు. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఈ న్యూస్ ఛానల్స్ ద్వారా ఏదైనా చూసినప్పుడు మీరు ఫార్వర్డ్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చూసి, మీ గ్రూప్లో ఒక వ్యక్తి ఇటువంటి ఫాస్ట్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాడు, తప్పుడు మెసేజ్ పెడుతున్నాడు, మీరు అడ్మిన్ అతన్ని బ్లాక్ చేసేయచ్చు, లేదా గ్రూప్లోంచి తీసేయచ్చు. ఒకవేళ అడ్మిన్ ఆ విధంగా చేస్తున్నాడు, మీరు ఆ గ్రూప్లోంచి బయటకు వచ్చేయాలి, నాకు ఇష్టం లేదు ఈ గ్రూపులు అన్నీ తప్పుడు మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పేసి. ఇట్లా సోషల్ మీడియాని మనం నమ్మకుండా దాన్ని కంట్రోల్ చేసుకొని ఏది మంచి ఏది చెడు అని మనం ఆలోచించగలిగితే ఏదైనా వస్తే వెరిఫికేషన్ తల్లిదండ్రులు కానీ సీనియర్స్తో కానీ వేరే వాళ్ళతో వెరిఫై చేసుకొని ముందుకు వెళ్తే దీనివల్ల దుష్పరిణామాలు ఉండవు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఎస్పెషల్లీ గర్ల్స్ చిల్డ్రన్ ఈ సోషల్ మీడియా గురించి మీరు రోజు నేను చూస్తూ ఉంటాను, కేసెస్ వింటూ ఉంటాను. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెల్ ఫోన్ని దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మీ అభివృద్ధికి, ఎడ్యుకేషన్కి, మీ పర్సనల్ డెవలప్మెంట్కి దాన్ని వాడవలసిందిగా నేను కోరుకుంటూ, సోషల్ మీడియా వచ్చినప్పటికీ కూడా నా ఉద్దేశంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇబ్బంది లేదు, విశ్వసనీయతకు దెబ్బలేదు. యాజ్ లాంగ్ యాజ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా అనుసంధానం చేసుకొని క్రెడిబుల్ వార్తలు ఇచ్చినంత కాలము ఇటువంటి సోషల్ మీడియా ఎవరు ప్రజలెవరు నమ్మరని నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ జర్నలిజం గురించి కూడా ఇంత ఇంట్రెస్ట్గా మీరు ఈ సమావేశానికి వచ్చిన అందరూ విద్యార్థులందరికీ, ముఖ్యంగా అందరూ అమ్మాయిలందరూ కూడా ఇంత ఇంట్రెస్ట్గా జర్నలిజం గురించి వింటున్నారనడం కూడా ఒక మంచి శుభసూచకం. ఇప్పుడు పైన వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది మేల్ జర్నలిస్టులు చూస్తున్నారు. మీరు కూడా జర్నలిజంలో ఆ పర్స్పెక్టివ్ని తీసుకురావాలంటే చాలామంది మహిళలు కూడా జర్నలిజం పుచ్చుకోవాలి. అప్పుడే ఆ దృష్టి, ఆ కోణం అనేది జర్నలిజంలో కూడా వస్తుంది. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. సారీ సార్, మిమ్మల్ని మీ మధ్యలో మీ ప్రసంగానికి ఇబ్బంది కలిగించాము. ఈరోజు హాఫ్ ఇయర్లీ క్రైమ్ మీటింగ్ పెట్టుకున్నాము, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక చిన్న 2 మాటల్లో చెప్తాను. మా పోలీస్ వ్యవస్థ అంతా కూడా, గవర్నమెంట్ కూడా సత్యమే వజయతే అనే ఒక సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. కానీ సత్యం అనేది చూడడానికి కళ్ళు కావాలి, వినడానికి చెవులు కావాలి, దాని గురించి చెప్పడానికి మాట్లాడడానికి నోరు కావాలి. అవన్నీ కూడా మీడియా రకరకాల పద్ధతుల్లో అందజేస్తుంది. లేకపోతే ఆ సత్యం అనేది ఒక టార్చ్ లైట్ వేస్తేనే ఆ నిజమేంటో మీకు తెలుస్తుంది. కానీ ఆ టార్చ్ లైట్ వేసేటప్పుడు మీరు వైట్ లైట్ వేస్తే అది ఒకలాగా కనపడుతుంది, రెడ్ లైట్ వేస్తే ఒకలాగా కనపడుతుంది, మీరు బ్లూ లైట్ వేస్తే ఒకలాగా కనపడుతుంది. కాబట్టి జర్నలిస్టులు కూడా మనం వేసే లైట్ ప్రజలకి ఆ సత్యం అనేది సత్యంగా కనపడేటట్లు మాత్రమే మన కలం పనిచేయాలి, మన కెమెరా పనిచేయాలి. ఆ సూత్రాన్ని పాటిస్తారని ఆశిస్తూ, అంతేకాకుండా
మేము ఈ స్థాయిలో ఉండడానికి ఎగ్జామ్ యూపీఎస్సీ క్లియర్ చేయడానికి కూడా ఎంతోమంది జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్ వాళ్ళ నుంచి నేర్చుకుంది, చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదివి నేర్చుకున్నదే ఒక సమాజం పట్ల మా దృష్టి కానీ సమాజం అంటే ఏంటి అనేది స్కూల్లో కన్నా ఉపాధ్యాయుల కన్నా వాళ్ళెంత నేర్పిస్తారో దానికంటే ఒకంత ఎక్కువే మీ దినపత్రికలు కానీ జర్నలిస్టులు కానీ నేర్పిస్తారు. సమాజాన్ని ఎడ్యుకేట్ చేసే ఒక గొప్ప బాధ్యత మీడియాది. ఓన్లీ వార్తలు చెప్పడం అని కాదు, ఒక సమాజాన్ని ఒక దిశలో పెట్టడము, తప్పు చేస్తున్నప్పుడు కరెక్ట్ చేయడము, కరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రోత్సహించడము అనే గొప్ప పవిత్ర వృత్తి అది. ఇప్పుడు మనము దాని మీద ఆ విలువల మీద ఒక మంచి సెమినార్ పెట్టినందుకు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ అలాంటి ఒక ముఖ్య సమావేశంలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ మరొకసారి ఈ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయాలి, తెలియదు ఈ క్రౌడ్ ఉంటుందని. ఈ క్రౌడ్ ఉంటుంది అని నేను ఊహించున్నట్టయితే కొన్ని లేకపోతే మా మిత్రులు చెప్పుకున్నట్టయితే ఈ సెమినార్ యొక్క థీమ్ని మార్చి ఉండేవాడిని. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రధాన స్రవంతి మీడియా విశ్వసనీయత ఎట్లా ఉంది అన్న సబ్జెక్టు మీకు చెప్తే బోధపడుతుందా మీకు? వాట్ యు సే? ఎస్. ఓ మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, దానికి సంతోషంగా ఉంది. ఓకే, ఇవాళ క్రాస్ రోడ్స్లో 4 రోడ్ల కూడల్లో నిలబడి ఉన్నాం మనం. మీకు తెలిసిన మీడియా సెల్ ఫోన్లోనే ఉంది కదా. ఎంతమంది ఇళ్ళకి న్యూస్ పేపర్లు వస్తాయి? ఐ డౌట్ చాలా తక్కువ మంది ఇళ్ళకి వస్తాయి. చేతులు ఎత్తండి చూద్దాం. 1 2 3 4 పత్రిక. ఆల్ ఇండియా రేడియో మాకు మీడియా. ఆ రోజుల్లో టీవీ న్యూస్ కూడా లేవు. ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి ఉండేది. రేడియోలో వార్తలు పెట్టి వినేవాళ్ళం. కొంచెం కాలేజీకి చదవడం మొదలుపెట్టిన తర్వాత, కాలేజీ రోజులకి వెళ్ళిన తర్వాత BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇంకా విశ్వసనీయమైన వార్తలు ఇస్తారు అని ఆ రోజుల్లో మేము అనుకునేవాళ్ళం. భారతదేశం అంతా అనుకునేవాళ్ళు చదువుకునే యువత. BBC చాలా క్రెడిబుల్ న్యూస్ ఇస్తుంది అని అనుకునేవాళ్ళం. అందుకని ట్రాన్సిస్టర్లు తెచ్చుకొని BBC ట్యూన్ చేసుకునేవాళ్ళం, BBC వార్తలు వినేవాళ్ళం. ఫారెన్ యాక్సెంట్ అప్పుడు సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఫారెన్ యాక్సెంట్ ఇంగ్లీష్ తిప్పలు మొత్తం మీద ఏదో అర్థం చేసుకుంటే అవి ప్రయత్నించేవాళ్ళం. ఇంటికి న్యూస్ పేపర్ వచ్చేది. మా ఇంటికి ఆంధ్రప్రభ అనే న్యూస్ పేపర్ వచ్చేది. ఆంధ్రప్రభ వారపత్రిక వచ్చేది. సందమామ అనే ఒక పిల్లల పత్రిక వచ్చేది. దాన్ని పొడగొట్టినట్టు కుటుంబరావు అనే ఒక మహా గొప్ప రచయిత దాన్ని ఎడిట్ చేస్తున్నాడని ఆ రోజుల్లో నాకు తెలియదు. చందమామ నా ఇంటికి వచ్చే రోజుల్లో, చందమామ చదివే రోజుల్లో దాన్ని చాలా గొప్ప తెలుగు సాహిత్య రంగంలో అత్యంత లబ్ధ ప్రతిష్ఠుల్లో ఒకడైన గొప్ప మనిషి దాన్ని ఇంటిలో సంగతి నాకు తెలియదు. తర్వాత కాలంలో తెలిసింది. మీకు చదవడం కూడా ఇప్పుడు నెట్లో 500 రూపాయలు పెడితే మీకు సాఫ్ట్ కాపీ వస్తుంది. మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. అది మొత్తం కంప్లీట్ కలర్ వెర్షన్. మంచిది, చదవండి. బ్రీవిటీ అంటే ఏంటో అంటే క్లుప్తంగా సంక్షిప్తంగా రాయడం ఎట్లాగో చందనం చూస్తే చాలు. సరే, అది విషయాন্তరం, దాన్ని పక్కన పెడతాం. ఆ న్యూస్ పేపర్ దగ్గర నుంచి ఆ న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్ రావాలంటే సాయంత్రానికి వచ్చేది. హిందూ న్యూస్ పేపర్, హిందూలో చాలా క్రెడిబుల్ న్యూస్ అని నేను అనుకున్నాను ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా అట్లాగే అనుకుంటున్నాను. నేను 47 నేను చదువుతాను హిందీ. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు సెల్ ఫోన్లో పేపర్లు చదువుతున్నాం, సెల్ ఫోన్లో టీవీ న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం, శాటిలైట్ న్యూస్ ఛానల్స్ చూస్తున్నాం, సెల్ ఫోన్లోనే ఇంకా రకరకాల ఇతరత్ర న్యూస్ సోర్సెస్ సంబంధించిన వార్తలని సెల్ ఫోన్లోనే చూస్తున్నాము, సెల్ ఫోన్లోనే వింటున్నాం, సెల్ ఫోన్లోనే చదువుతున్నాం. ఈ ఎక్స్ప్లోజన్ ఆఫ్ మీడియా, ఈ ఎక్స్ప్లోజన్ ఆఫ్ మీడియా కారణం ఏంటంటే టెక్నాలజీ కారణంగా మనకి ఇంత విస్తృతి, ఇంత
వైవిధ్యమైన మీడియా మనకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ మీడియా విశ్వసనీయత ఎట్లా ఉంది అనేది ప్రశ్న. క్రెడిబిలిటీ, విశ్వసనీయత అంటే క్రెడిబిలిటీ, నమ్మొచ్చా నమ్మకూడదా. వార్త అనేది ఒక సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, న్యూస్ ఈజ్ సేక్రెడ్ అని చెప్తారు. న్యూస్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ అని ఒక మాట ఉంది. ఒక పెద్ద ఆయన అన్నాడు. అంటే ఏంటంటే ఇది ఎందుకు వచ్చిందంటే వార్త ఇవ్వదలుచుకున్నప్పుడు వార్తని వార్తగా మాత్రమే ఇవ్వాలి, దానిని మార్చకూడదు, దానిని వక్రీకరించకూడదు, దానికి వేరే ఏదో కారం ఉప్పు జోడించకూడదు. వార్తని వార్తగా మాత్రమే ఇవ్వాలి, వార్తని చాలా పవిత్రంగా చూడాలి అనే ఉద్దేశంతో ఆ మాట చెప్తారు. అయితే మరి కామెంట్ ఈజ్ ఫ్రీ అనే మాట ఏంటి నెక్స్ట్ ఉంది కదా అనే సందేహం మీకు రావాలి కదా. అంటే మీరు మీ వ్యాఖ్యానం జోడించదలుచుకుంటే అది మీరు చెప్పుకోండి ఏదైనా సరే, కానీ వార్తని మాత్రం వార్తగానే ఇవ్వండి అనేది. కానీ ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ నేను మీరందరూ ఫాలో అవుతున్నారా నన్ను? అంటే ఆ థ్రెడ్ దారం దొరుకుతుందా లేదా ఎక్కడన్నా మిస్సింగ్ ఏమైనా ఉందా? ఇది ఓకే సార్. కాంటెక్స్ట్ అంటే అర్థమైందా? సందర్భం, ఏ కాంటెక్స్ట్లో ఈ వార్త మీకు అందించాలి నేను, దానికి నేను కాంటెక్స్ట్ జోడించి ఆ కాంటెక్స్ట్ ఏ రకంగా ఉండాలి? ప్రజా ప్రయోజనం అనే గీటురాయి మీద ఆ కాంటెక్స్ట్ నిలవాలి. ఆ కాంటెక్స్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే గీటురాయి, ఆ గీటురాయి మీద నిలవగలిగిన కాంటెక్స్ట్ మీకు నేను జోడించి ఆ వార్తను అందించాలి మీకు. యాజ్ ఏ జర్నలిస్ట్ దట్ ఈస్ మై డ్యూటీ, దట్ ఈస్ మై సాక్రెడ్ డ్యూటీ. సో నేను ఆ కాంటెక్స్ట్ జోడించినప్పుడు నేను నా వైపు నుంచి, నేను ఏ దృక్కోణంలో అయితే దాన్ని చూస్తానో ఆ వైపు నుంచి చూస్తాను, ఆ వార్త నీకు ఇస్తున్నాను కదా. సో ఆ పాత రోజుల్లో చెప్పినట్లు న్యూస్ ఈజ్ సేక్రెడ్ అనేది లేదు. ఇట్స్ నో మోర్, ఇట్స్ ఏమంటారు, కైవల్యం లేదు అందులో, ఆబ్జెక్టివ్ లేదు, సబ్జెక్టివ్, సాపేక్షమైనది వార్త, కైవల్యమైనది కాదు. అర్థం కదా. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటి వస్తుందంటే, నువ్వు చూసే యాంగిల్, నువ్వు చూసే కోణం ఏదైతే ఉందో అది మంచి కోణం, అది ప్రజా ప్రయోజనం అనే గీటురాయి మీద నిలిచే కోణం, ఆ పరీక్షని తట్టుకునే కోణం, తట్టుకున్నానేమో కదా అని నన్ను నేను అడగాలి. అడగండి, జర్నలిస్ట్ అంతా ఇట్లా అడగాలి, రైట్? అంటే జర్నలిజం అనేది చాలా గొప్ప వృత్తి, జర్నలిజం అనేది చాలా పవిత్రమైన వృత్తి. అంటే ఏ వృత్తి పవిత్రం కాదు? నిజంగా అన్ని వృత్తులు పవిత్రమైనవి, దేనికదే. కానీ ప్రజాస్వామ్యం, సమాజం యొక్క మనుగడ, సమాజం నడక, దాని దారి, అది నడిచే దారి, దాని ప్రస్థానాన్ని, ఇటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు జర్నలిజంకి ఇంపార్టెన్స్, జర్నలిజం ఎందుకంత పవిత్రమైన వృత్తి అనేది అప్పుడు వస్తుంది. ఎలా? ఇప్పుడు మన ప్రజాస్వామ్యం, మనిషి నాగరికుడు అయిన తర్వాత, మనిషి సంఘజీవిగా మారిన తర్వాత, రకరకాల ప్రయోగాల తర్వాత ఇప్పుడు ప్రపంచంలో, మానవ సమాజంలో ఇవాళ ఉత్తమమైన పాలనా వ్యవస్థ ఏది? ఇప్పటికి ఉన్న వాటిల్లో ఉత్తమమైన పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యం అని మనం నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు. మన దేశంలో కూడా అటువంటి ప్రజాస్వామ్యం ఉన్నాం. దీంట్లో లోపాలు ఎన్ని ఉన్నాయనేది పక్కన పెట్టండి, ఆ ప్రజాస్వామ్యాన్ని మనం సవ్యంగా నడిపిస్తున్నామా లేదనేది పక్కన పెట్టండి. బట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న వ్యవస్థల్లో సాపేక్షంగా ప్రజాస్వామ్యం మంచి వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇందులో 3 అంగాలు ఉంటాయి. 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. ఈ 3 సవ్యంగా నడిచినప్పుడు ప్రజాస్వామ్యం బాగుంటుంది, ప్రజాస్వామ్యం బయటదిగుతుంది, రైట్? ఈ 3 సవ్యంగా నడవాలంటే ఈ మూడింటి మీద చెక్ ఉండాలి. ఆ చెక్ 4th ఎస్టేట్, 4వ అంగం. ఒక ముక్కాలి పెట్టి ఉంటుంది, ముక్కాలి పెట్టి కొంచెం అస్థిరంగా ఉంటుంది, దాని మీద మీరు కూర్చుంటే మీరు కింద పడే ప్రమాదం ఉంటుంది. దానికి 4వ కాలు తగిలిస్తే కింద పడటం ఆల్మోస్ట్ కింద పడడం. ఆ 4 కాదు అంటే ప్రజాస్వామ్యానికి స్థిరత్వం ఇచ్చే 4వ కాలు మీడియా. కాబట్టి మీడియా చాలా గొప్ప వృత్తి, మీడియాలో పనిచేయడం అనేది.
అటువంటి పని చేస్తున్న మనిషి ప్రజా ప్రయోజనాన్ని గీటురై భిన్నంగా పని చేయకూడదు, కానీ చేస్తారు. చేసేవాడు నిలదీయాలి. ఇప్పుడు మనం చెప్పాను కదా, నేను మీరందరూ ప్రశ్నించాలి అని. అట్లా ప్రశ్నించడం నేర్చుకోవాలి. సమాజం నుంచి ప్రశ్నించడం ఎదురైనప్పుడు మాత్రమే వ్యవస్థలు సవ్యంగా పనిచేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళదాం. మన సబ్జెక్ట్ ఏంటి? మీడియా. సోషల్ మీడియా ఉంది ఇవాళ. మీకు తెలిసిన సోషల్ మీడియా అంగాలు ఏంటి? మీకు తెలిసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి చెప్పండి. సంబడి ప్లీజ్. ఓకే ఓకే ఓకే. ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, 2004లో ఎటువంటి ఇంగ్లీష్ అయినా సరే చదివి అర్థం చేసుకుని ఉండాలి. దట్ విల్ పే బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యూ. రైట్? సరే, మనం ఎక్కడికి తేడా? నేను బ్రేక్ చేసినప్పుడు మనం సోషల్ మీడియా దగ్గర ఉన్నాం కదా. మీలో ఎవరైనా ఫేస్బుక్లోనే ఎవరు లేరంటే ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తాం. ఎక్స్ ఎవరు ఉండడం లేదు కదా. ఓకే. యూట్యూబ్లో ఎంతమంది చూస్తారు మీరు వీడియోలు? సో వన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ విచ్ ఈస్ వెరీ ఫెమిలియర్ టు ఈస్ యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది చూస్తారు? సో you are active in social media platforms. ఫేస్బుక్లోను ట్విట్టర్లోను లేకపోయినా కానీ మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్ ఉన్నాయి చూసారా? అటువంటి బిజినెస్ హౌసెస్ గుప్పెట్లోకి మీడియా వెళ్ళడం ఒక కారణం. మెయిన్ స్ట్రీమ్ మీడియా గుర్తుపెట్టుకోండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఐఎమ్ రిఫరింగ్ టు న్యూస్ పేపర్స్ అండ్ శాటిలైట్ న్యూస్ ఛానల్స్. ఈ టెలివిజన్లో మీకు కనపడే న్యూస్ ఛానల్స్ ఈ రెండే, మిగతా పక్కన పెట్టండి. ఇవి గుత్త పెట్టుబడిదారుల గుప్పెట్లకు వెళ్ళి. ఉదాహరణకి మీకు తెలిసిన ఒక పెట్టుబడిదారుల పేరు చెప్తాను. మీకు అందరికీ తెలుసు, అంబానీ అనే పేరు మీరు ఉంటారు కదా మీరు. హీ ఓన్స్ రిలయన్స్ అనే కంపెనీ ఓన్ రైట్. ఆ రిలయన్స్ అనే కంపెనీ ఇవాళ దాని చేతిలో ఆల్మోస్ట్ 60% ఆఫ్ మీడియా ఈజ్ ఇన్ హ్యాండ్స్ ఇండియాలో. ఈ తరహా గుత్త పెట్టుబడిదారులు గుప్పెట్లకు వెళ్ళి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు, అది ఒక రీజన్. మీకు గతంలో ఇప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాను 20 ఏళ్ల పాటు. రామ్నాథ్ గోయంకా అనే ఆయన మా ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక యజమాని, నేను పనిచేసిన రోజు ఆ గ్రూప్కి. ఆయన బోలెడ్ డబ్బు సంపాదించాడు మీడియాలో. అప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే అదే పెద్ద పత్రిక, దినపత్రిక. He refused to enter any other business. నేను మరొక బిజినెస్ చెయ్యను అని భీష్మించుకున్నాడు ఆయన. కారణం ఏంటి? నేను వేరే బిజినెస్ చేస్తే ఆ బిజినెస్కి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి డేటేకే ఫార్వర్డ్. అవి నా 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 పత్రిక నడిపే ఎబిలిటీని దెబ్బతీస్తాయి. ఆ బిజినెస్ల మీద గవర్నమెంట్ దృష్టి పెట్టింది. గవర్నమెంట్ ఆ బిజినెస్ల మీద దృష్టి పెట్టినప్పుడు దాని నుంచి తప్పించుకోవడం కోసంగా ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నా పత్రికలో నేను రాయటం మానేయాల్సి వస్తుంది. అంతే కదా లాజికల్లీ. నాకు వేరే వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం మీద గవర్నమెంట్ ఏదో దృష్టి పెట్టింది, ఎక్కడ నోటీసులు ఇచ్చింది, ఇబ్బంది పెడుతుంది నన్ను. నేనేం చేస్తాను? ఆ గవర్నమెంట్కి అనుకూలంగా మారిపోతాను. అంతే కదా. సో అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే దీనికి రిలేటెడ్ రాజకీయపరమైన ఒత్తిళ్ళు. రాజకీయపరమైన ఒత్తిళ్ళని తట్టుకొని మీడియాను ముందుకు తీసుకెళ్ళగలిగే యాజమాన్యాలు ఎప్పుడు ఉంటాయి? రామ్నాథ్ గోయంకా గారు లాంటి యాజమాన్యాలు ఉన్నప్పుడు ఉంటాయి. ఇప్పుడు అలాంటి యాజమాన్యాలు లేవు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లయబుల్. అంటే ఏమి ఆ రోజు అధికారంలో ఉన్నట్టే, ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్తే చేయడానికి, వాళ్ళు చెప్పినట్టుగా ఆడటానికి సిద్ధంగా ఉన్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా. నేషనల్ న్యూస్ ఛానల్స్ అని పిలుస్తున్నాం.
హిందీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటిని నేషనల్ ఛానల్స్ అంటాం. ఆ నేషనల్ ఛానల్స్ ఏజెండా మీరు బహుశా చూడరు కదా, చూడరు కాబట్టి మీకు అర్థం కాదు. మీరు చాలా అదృష్టవంతులు. సాయంత్రం న్యూస్ ఛానల్స్లో సాయంత్రం పూట ప్రైమ్ టైం అంటారు. అంటే సాయంత్రం పూట ఎక్కువ మంది ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చి పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఆ ఛానల్స్ పెడతారు అన్నమాట. పెట్టి చూస్తారు కాబట్టి అది ప్రైమ్ టైం. ఎక్కువ మంది చూస్తారు కాబట్టి ప్రైమ్ టైం. ఆ ఎక్కువ మంది చూసే టైంలో వాళ్ళు చేసే పని ఏంటంటే పూరితమైన కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. దే పెడిల్ హేట్, నేక్డ్ హేట్, నథింగ్ ఎల్స్. ఈ కారణంగా ఇలాంటి కారణాల వలన భారతదేశంలో మధ్యతరగతి బలమైన తరగతి, మధ్యతరగతి వాళ్ళే భారతదేశంలో ఒపీనియన్ మేకర్స్ మన సమాజంలో. వాళ్ళు ఈ కారణాల వలన, ఈ నేను పైన చెప్పిన కారణాల వలన ఆ మీడియాను విశ్వసించడం మానేసి వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడుతున్నారు. సోషల్ మీడియాలో ఉండే న్యూస్ సోర్సెస్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లం అది? మీకు ఇంటర్నెట్, మీరు ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇప్పుడు మీ అందరి ఫోన్లో ఉండేది ఇంటర్నెటే కదా. ఇంటర్నెట్ మరి బిగిన్ డేస్లో అట్లా ఇంటర్నెట్లో ఉన్న ప్రతిదీ నిజమైన నమ్మేవాళ్ళు ఉండేవాళ్ళు ఒక టైంలో. మీరు నమ్ముతున్నారు ఇప్పుడు అట్లా? సో ఇంటర్నెట్లో ఉండే ప్రతిదీ నిజం కాదు. ఇంటర్నెట్ అంటే ఏం లేదు. ఇంటర్నెట్లో మీరు పెడితే అది ఇంటర్నెట్లో ఉంటుంది, నేను పెడితే ఇంటర్నెట్లో ఉంటుంది, మన ఐజీ గారు పెడితే ఇంటర్నెట్లో ఉంటుంది. మనం అందరం ఏదైనా సరే అప్లోడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఆల్ దేర్. ఇక ఈ భూమి చచ్చిపోయిందాక ఇంటర్నెట్ అది ఉంటుంది. సో అందులో మంచిది చెడేది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకునే పాటి శక్తి సామర్థ్యాలు మనం అలవరుచుకోవాలి. ఏది మంచి ఏది చెడు. సో ఈ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా, ఉదాహరణకి యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో ఎవరైనా జీమెయిల్ ఒక ఐడి సృష్టించుకొని జీమెయిల్ ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చేయచ్చు, యూట్యూబ్లో అప్లోడ్ చేసేయచ్చు వీడియోలు కానీ ఏదో ఒక ఫైల్. అందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది మంచి, ఏది చెడు ఎవరు తెలుసాలి? మీరే కన్జ్యూమర్స్ కదా. మీరు కన్జ్యూమింగ్ డేటా. మీరు యూట్యూబ్లో అనేకం చూస్తున్నారు. అది ఏది మంచి ఏది చెడు మీరే తెలుసుకోవాలి కదా, మీరే తెలుసుకోవాలి. ఈ రకంగా మీరు ప్రజలు, సమాజం ఎక్కువ సోషల్ మీడియా మీద వార్తల కోసం ఆధారపడుతున్నప్పుడు ఆ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు విశ్వసనీయత ఉందా లేదా అనేది కూడా ప్రశ్నే కదా. ముందు మనం ఏం చెప్పుకున్నాం? మెయిన్ స్ట్రీమ్ మీడియా విశ్వసనీయత